హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు fin.fit తెలుగు. ఈరోజు నిఫ్టీ 50.03% లూజ్ అయ్యి 22,547 పాయింట్స్ దగ్గర నెగిటివ్లో క్లోజ్ అయింది. సెన్సెక్స్ 0.02% గెయిన్ అయ్యి 74,602 పాయింట్స్ దగ్గర పాజిటివ్లో క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 0.09% లూజ్ అవ్వగా నిఫ్టీ మిడ్ క్యాప్ 50.57%, నిఫ్టీ స్మాల్ క్యాప్ 50.44% లూజ్ అయ్యి నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50లో 90 స్టాక్స్ పాజిటివ్లో, 38 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. వాటిలో భారతీ ఎయిర్టెల్ 2.32%, M&M 2.13%, బజాజ్ ఫినాన్స్ 1.40%, నెస్లీ ఇండియా 1.36%, టైటాన్ 0.87% గెయిన్ అయ్యి టాప్ గెయినర్స్గా, డిఆర్ రెడ్డి 3.1%, హిందాల్కో 3.01%, ట్రెంట్ 2.41%, హీరో మోటోకో 1.72%, సన్ ఫార్మా 1.70% లూజ్ అయ్యి టాప్ లూజర్స్గా నిలిచాయి. ముందుగా యుఎస్ మార్కెట్స్ గురించి డిస్కస్ చేద్దాం. లాస్ట్ నైట్ సోమవారం ఫిబ్రవరి 24, 2025 యుఎస్ స్టాక్ మార్కెట్లు మిశ్రమ ఫలితాలను చవిచూశాయి. S&P 500 0.5% క్షీణించి 5,893.25కి, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.1% పెరిగి 43,461.21కి మరియు నాస్డాక్ కాంపోజిట్ 1.2% తగ్గి 19,286.92 వద్దకు చేరుకుంది. ముఖ్యంగా నివిదియా యొక్క స్టాక్ దాని అప్కమింగ్ ప్రాఫిట్ రిపోర్ట్ కంటే ముందు డిక్లైన్ అయ్యింది. AI సంబంధిత స్టాక్లు మూమెంట్ని కొనసాగించడానికి కష్టపడుతున్నందున పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉన్నారు. అలాగే ఫేమస్ ఇన్వెస్టర్ అయిన వారెన్ బఫెట్ గారి కంపెనీ అయిన బెర్క్షైర్ హతావే షేర్లు స్ట్రాంగ్ ఆపరేటింగ్ ప్రాఫిట్స్ రిపోర్ట్ చేయడంతో 4.1% తర్వాత పెరిగాయి. కెనడా మరియు మెక్సికోలపై వచ్చే వారం షెడ్యూల్ ప్రకారం టారిఫ్స్ కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో మార్కెట్లు మరింత కుదేలయ్యాయి. S&P 500 ట్రేడింగ్ యొక్క చివరి గంటను లోలో ముగించింది. ఇది ట్రేడ్ కన్సర్న్స్లపై పెరిగిన ఆందోళనను ప్రతిబింబిస్తుంది. ఈ ఇండెక్స్ ఇప్పుడు స్టార్టింగ్ గెయిన్ అన్నిటినీ కోల్పోయింది మరియు ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుండి 0.22% క్షీణించింది. అలాగే యుఎస్ ఎకనామీలో కూయింగ్ కూడా ఈ ఫాల్ కి ఒక రీజన్. ఇప్పుడు కమింగ్ డేస్ రాబోయే కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ అండ్ ఇన్ఫ్లేషన్ డేటా అక్కడి మార్కెట్స్ యొక్క ఫ్యూచర్ మూమెంట్స్ లను ప్రభావితం చేయవచ్చు. కమింగ్ టు మన మార్కెట్స్, ఈ రోజు మిక్స్డ్గా ఓపెన్ అయ్యాయి. భారత్ ఈక్విటీ మార్కెట్ సెషన్ను గరిష్ట స్థాయిల నుండి ముగించింది. బ్రాడర్ ఇండెక్స్లు బలహీనంగా ఉన్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ వరుసగా మూడో సెషన్లో నష్టాలను చవిచూసి 3 పాయింట్స్ పడిపోయి 49,702 వద్దకు చేరుకోవడంతో విస్తృత మార్కెట్ కష్టాల్లో పడింది. పీబీ, ఫిన్టెక్ మరియు డెలివరీ బలహీనత ఈ ఇండెక్స్కు దిగువకు లాగింది. మరోవైపు నిఫ్టీ బ్యాంక్ సూచీ కూడా 44 పాయింట్స్ క్షీణించి 48,608 వద్ద ముగిసింది. పెట్టుబడిదారుల యుఎస్ టారిఫ్ చర్చలలో పరిణామాలను ట్రాక్ చేయటం, సెంటిమెంట్ను తగ్గించుకోవడంతో ఐటీ మరియు మెటల్ స్టాక్లు ఒత్తిడిలో ఉన్నాయి. గెయినర్స్లో మహీంద్రా అండ్ మహీంద్రా తన ఆఫ్ ట్రెండ్ను వరుసగా రెండో సెషన్కు విస్తరించింది. 2% కంటే ఎక్కువ లాభాలతో టాప్ నిఫ్టీ పర్ఫార్మర్గా అవతరించింది. సానుకూల బ్రోకరేజ్ నోట్ మరియు 5G కో టెక్నాలజీ కోసం ఎరిక్సన్తో దాని భాగస్వామ్యం కారణంగా భారతీ ఎయిర్టెల్ కూడా 2% కంటే ఎక్కువ పెరిగింది. ఫిబ్రవరి 24, 25, 2025 తేదీల్లో భూపాల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ సందర్భంగా మధ్యప్రదేశ్ గవర్నమెంట్తో మల్టిపుల్ మెమరాండమ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ MOUలు సంతకం చేయడంతో NTPC గ్రీన్ ఎనర్జీ NGEL షేర్లు మంగళవారం BSEలో పెరిగి రోజువారీ గరిష్ట స్థాయి చేరుకున్నాయి. లేటర్ సెషన్ ఎండింగ్లో నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. బయోకాన్ బయాలజిక్స్ యునైటెడ్ స్టేట్స్లో ఎసిన్టెక్ని లాంచ్ చేసింది. ఇది స్టెలారాకు బయోసిమిలర్. ఇది క్రోనిక్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్, అల్సరేటివ్ కొలిటిస్, ప్లాక్యూ, సోరియాసిస్ అండ్ సోరియాటిక్ ఆర్థరైటిస్ని ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇది చాలా రీజనబుల్ రేట్స్లో ఆఫర్ చేస్తున్నారు. ఈ న్యూస్ ఈ బయోకాన్ స్టాక్కి పాజిటివ్.
భారత్ ఫోర్జ్ యొక్క హోలీ ఓన్డ్ సబ్సిడరీ అయిన కళ్యాణి పవర్ ట్రైన్లో ఎలక్ట్రానిక్స్ డివిజన్ ఏఎండి అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్తో కొలాబరేట్ అయ్యి ఇండియన్ సర్వర్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారు. ఇది ఇండియాస్ సర్వర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వాన్స్మెంట్కి ఒక మైల్ స్టోన్. ఈ న్యూస్ ఈ స్టాక్కి పాజిటివ్. టాటా మోటార్ స్టాక్ ఈరోజు 52 వీక్ లోని హిట్ చేసింది. జేఎల్ఆర్ యొక్క వ్యాపారం గురించి పెరుగుతున్న ఆందోళనలు మరియు Q3 ప్రాఫిట్స్ ఊహించిన దానికంటే బలహీనంగా ఉండటం స్టాక్ను ప్రతికూలంగా ప్రభావితం చేశాయి. గత 6 మంత్స్గా 39% డిక్లైన్ అయ్యింది. దీనితో పాటు టాటా క్యాపిటల్ బ్రాడ్ ఈరోజు టాటా క్యాపిటల్ ఐపీఓని లాంచ్ చేయడానికి ప్లాన్స్ని యాక్సెప్ట్ చేసింది. ఈ ఐపీఓలో భాగంగా వీరి వద్ద ఉన్న ఎగ్జిస్టింగ్ షేర్స్ని కొంత ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఆఫర్ ఫర్ సేల్లో అందించాల్సి ఉంటుంది. ఎంత ప్రైస్కి ఎంత వాల్యూకి ఈ ఓఎఫ్ఎస్ వస్తుందో అనే అన్సర్టినిటీ కూడా ఈ స్టాక్కి షార్ట్ టర్మ్లో నెగిటివ్ ఫ్యాక్టర్. అట్ ది సేమ్ టైం ఈ టాటా క్యాపిటల్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ కోసం ప్లాన్లో ఆమోదించిన తర్వాత నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సిలో మంగళవారం ట్రేడింగ్ సెషన్లో టాటా ఇన్వెస్ట్మెంట్ షేర్ ధర 10% పెరిగింది. టాటా క్యాపిటల్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎన్బిఎఫ్సి కంపెనీ గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్కి అనుబంధంగా పనిచేస్తుంది. ప్రస్తుతం టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ టాటా క్యాపిటల్లో 2% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది. అయితే దాని మాతృ సంస్థ టాటా సన్స్ ఎన్బిఎఫ్సిలో 93% కలిగి ఉంది. భారతదేశం యొక్క రెండవ అతిపెద్ద టెలికాం ప్రొవైడర్ అయిన భారతీ ఎయిర్టెల్ 5Gని డ్రైవ్ చేయడానికి ఎరిక్సన్ యొక్క 5G కోర్ టెక్నాలజీతో కంపెనీ భాగస్వామ్యం కుదుర్చుకున్న తర్వాత ఫిబ్రవరి 25 మంగళవారం ఇంట్రాడే ట్రేడ్లో దాని షేర్స్ దాదాపు 3% పెరిగాయి. నేటి పెరుగుదల స్టాక్ యొక్క 6 రోజుల నష్ట పరంపరను కూడా ముగించింది. ఇది భారతదేశం అంతటా మిలియన్ల కొద్దీ ఎయిర్టెల్ కస్టమర్లు మరియు సంస్థలకు ప్రయోజనం చేకూరుస్తుంది. కంపెనీ ప్రకారం ఈ భాగస్వామ్యం ఎయిర్టెల్ను కాలక్రమేణా సీమ్లెస్లీ ట్రాన్సిషన్ టు ఏ కమర్షియల్లీ లైవ్ ఫుల్ స్కేల్ 5G స్టాండలోన్ నెట్వర్క్ సజావుగా మార్చడానికి వీలు కల్పిస్తుంది. తద్వారా 5G యొక్క అధునాతన క్యాపబిలిటీస్ను దాని వినియోగదారులకు అందజేస్తుంది. ఐడిబి బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఐఓబి, యూసీఓ బ్యాంక్ మరియు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రతో సహా పలు పిఎస్యు బ్యాంక్ స్టాక్లు తాజా డివెస్ట్మెంట్ బస్ మధ్య ఫిబ్రవరి 25 మంగళవారం ఉదయం ట్రేడింగ్లో మంచి లాభాలతో ట్రేడ్ అయ్యాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ డిఐపిఏఎం సోమవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తన వాటాను ఉపసంహరించుకోవడంలో ప్రభుత్వానికి సహాయం చేయడానికి బిడ్లను ఆహ్వానించింది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నిర్దేశించిన కనీస 25% పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనలను 5 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇంకా చేరుకోలేదు. పీటీఐ నివేదిక హైలైట్ చేసిన ప్రకారం ప్రభుత్వం ప్రస్తుత పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో 98.3%, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 96.4%, యూకే బ్యాంక్లో 95.4%, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 93% మరియు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 86% వాటాలను కలిగి ఉంది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ క్యూఐపి ద్వారా నిధులు సమీకరణకు కంపెనీ వాటాదారుల ఆమోదం పొందిన తర్వాత మంగళవారం ప్రారంభ ట్రేడ్లో ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ IREDA షేర్ ధర 3% పైగా ర్యాలీ అయింది. సోలార్ పవర్ ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ మరియు కన్స్ట్రక్షన్ ఈపీసీ సేవల్లో ప్రత్యేకత కలిగిన రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్లో అగ్రగామిగా ఉన్న జెన్సోల్ ఇంజనీరింగ్ యొక్క షేర్స్ నేటి ఇంట్రాడే కనిష్ట స్థాయి నుండి 2% పెరిగాయి. దీనికి మెయిన్ రీజన్ ఈరోజు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో యుఎస్ అనుబంధ సంస్థ స్కార్పియస్ ట్రాక్టర్స్ ఇంక్, ఇది యుఎస్లోని ఒక ప్రధాన రెన్యూవబుల్ ఎనర్జీ సంబంధిత పరిష్కారాల ప్రదాతకి విక్రయించడానికి సంబంధించిన 350 crores వ్యూహాత్మక లావాదేవీకి కట్టుబడి లేని టర్మ్ షీట్ పై సంతకం చేసినట్లు ప్రకటించింది. సో దిస్ ఇస్ అ ర్యాప్ ఆఫ్ టుడే స్టాక్ బస్. మాకు ఈ రోజు ఇంపార్టెంట్గా అనిపించిన మార్కెట్ అప్డేట్స్ ఇవి. మీ దగ్గర ఇంకా వేరే అప్డేట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
అలాగే బిఫోర్ లివింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ fin.fit Telugu. See you in the next video.